హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా భూమి లోపల ఏముంటుందో మీకు తెలుసు. కానీ భూమి లోపల ఒక పెద్ద హోటల్, 14 గదులు, ఒక పెద్ద గుహ, పొడవైన రోడ్డు, కొన్ని వింతైన నిర్మాణాలు మరియు రాళ్లను తిని జీవనం సాగించే జీవులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? వాస్తవానికి చెప్పాలంటే భూమి లోపల ఒక చిన్న ప్రపంచమే దాగి ఉంది. అటువంటి ఈ ప్రపంచాన్ని ఇప్పటి వరకు ఎవరు అన్వేషించలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాం. అంటే ఈ భూమిని చీల్చుకుంటూ భూమి లోపలికి ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా ఈ ప్రపంచాన్ని చేరుకునే మార్గంలో మనకు ఎన్నో కొత్త జీవులు, కొత్త ప్రపంచాలు చూడ్డానికి కనిపిస్తాయి. కాబట్టి రండి, ఈ ప్రపంచాలను అన్వేషిస్తూ భూమి లోపలి వరకు మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ ప్రపంచాలను అన్వేషించబోయే ముందు మన భూమి ఉల్లిపాయలాగా పొరలుగా విభజించబడిందని మీరు తెలుసుకోవాలి. మన భూమి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 భాగాలుగా విభజించబడింది. భూమి పై పొరను క్రస్ట్ అని అంటారు. ఇది మళ్ళీ ఓషియానిక్ క్రస్ట్ మరియు కాంటినెంటల్ క్రస్ట్ అని 2 భాగాలుగా విభజించబడింది. మనం భూమి ఉపరితలం నుండి 2 అడుగులు కిందికి వెళితే మోల్స్ ద్వారా తయారు చేయబడిన చిన్న చిన్న సొరంగాలు, చెట్ల వేర్లు, చీమలు, క్రిమి కీటకాలు, పాములు, ఎలుకలు, కప్పలు, ఉడుములు చూడ్డానికి కనిపిస్తాయి. భూమి నుండి 3 మీటర్లు లోపలికి వెళితే రకరకాల మట్టి పురుగులు, అనేక విద్యుత్ తీగల నెట్వర్క్లు మరియు చెట్ల వేర్లు చూడ్డానికి కనిపిస్తాయి. అక్కడి నుండి ఇంకో 3 మీటర్లు కిందికి వెళితే భారీ వృక్షాల వేర్లు, చెట్ల వేర్లు చూడ్డానికి కనిపిస్తాయి. ఇక్కడి నుండి కిందికి వెళ్లే కొద్దీ చెట్ల వేర్లు మరియు వృక్షాల వేర్లు చూడ్డానికి కనిపించవు. ఎందుకంటే ఎంత పెద్ద వృక్షమైనా దాని యొక్క వేరు భూమి లోపల కేవలం 6 మీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతుంది. కానీ సౌత్ ఆఫ్రికాలో వైల్డ్ ఫిగ్ అని పిలువబడే చెట్ల వేర్లు దాదాపు 400 ఫీట్ల వరకు వెళ్ళగలుగుతాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ సాధారణంగా చెట్ల వేర్లు 6 మీటర్లకు మించి కిందికి వెళ్ళవు. మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకి కొనసాగిస్తూ భూమి నుండి 12 మీటర్ల లోతుకి వెళితే మనకు నైల్ క్రొకొడైల్స్ చూడ్డానికి కనిపిస్తాయి. ఇవి ఒక రకమైన మొసళ్ళు. ఇవి వాటి చేతులతో సొరంగాలను తవ్వుకుంటూ ఈ లోతు వరకు వెళ్ళగలవు. వీటి నుండి తప్పించుకొని మనం ఇంకొంచెం ముందుకి వెళితే 30 మీటర్ల లోతులో మనకు భూగర్భ జలాలు చూడ్డానికి కనిపిస్తాయి. అందుకే 30 మీటర్ల నుండి 1000 మీటర్ల మధ్య లోతు వరకు బోర్వెల్స్ ని వేస్తారు. భూమికి 50 మీటర్ల లోతులో మనకు లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ చూడ్డానికి కనిపిస్తుంది. ఇక్కడి నుండి ఇంకొంచెం కిందికి వెళితే 70 మీటర్ల లోతులో మనకు అమెరికన్ కోల్ మైనింగ్ టనల్ చూడ్డానికి కనిపిస్తుంది. భూమికి అత్యంత లోతులో తయారు చేయబడ్డ ఈ టనల్ వాల్స్ పై ఇప్పటికీ మొక్కలు మరియు ఆకుల ఫాజిల్స్ చూడ్డానికి కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజు నుండి 30 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై భూకంపాలు సంభవించడంతో అడవులన్నీ కాలి బూడిదై నీటిలో మునిగిపోయాయి. లక్షలాది సంవత్సరాలుగా ఈ బురద భూమి లోపలికి పేరుకుపోయి ఒత్తిడి కారణంగా రాయిగా మారిపోయింది. అందుకే ఈ ఆకులు ఇప్పటికీ ఈ టన్నల్లో ఉన్న వాల్స్ పై చూడ్డానికి కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇంకొంచెం కిందికి వెళితే 155 మీటర్ల లోతులో మనకు ఒక హోటల్ చూడ్డానికి కనిపిస్తుంది. ఈ హోటల్ ని సాలా సిల్వర్ మైన్ హోటల్ అని అంటారు. ఇది ప్రపంచంలోనే భూమికి అత్యంత లోతులో నిర్మించబడిన హోటల్. ఇక్కడ లైట్స్, వైఫై నెట్వర్క్స్ వంటివి ఏమీ ఉండవు. ఈ హోటల్లో మనకు 14 గదులు చూడ్డానికి కనిపిస్తాయి. ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత భూమిని చీల్చుకుంటూ ఇంకొంచెం ముందుకి వెళితే భూమికి 240 మీటర్ల లోతులో న్యూ మెక్సికో డెజర్ట్ కింద ఉన్న ఒక న్యాచురల్ కేవ్ చూడ్డానికి కనిపిస్తుంది. ఈ గుహలో అడుగు పెట్టగానే మనకు కొన్ని లక్షల జీవుల కీచుకీచు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ అనేక చిన్న కీటకాలు కూడా నివసిస్తూ ఉంటాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ కీటకాలకు ఒక ప్రత్యేకమైన గ్రహాంతర ప్రపంచం ఉంది. ఈ న్యాచురల్ కేవ్ లో ఒక పెద్ద గది కూడా ఉంది. ఈ గది ఎంత పెద్దదంటే ఈ గదిలో ఒక పెద్ద ఏరోప్లేన్ కూడా సరిపోతుంది. ఇదే గుహలో కొన్ని వింతైన నిర్మాణాలు చూడ్డానికి కనిపిస్తాయి. వీటిని సోడా స్ట్రా లేదా ట్యూబులా స్టాలాక్టైట్ అని పిలుస్తారు. ఈ న్యాచురల్ కేవ్ లో కనిపించే ఈ షెల్ ఫాజిల్ ని బట్టి ఈ ప్రదేశం గతంలో ఒక పెద్ద సముద్రం అని తెలుస్తుంది.
ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళితే 290 మీటర్ల లోతులో మనకు నార్వేలో నిర్మించబడిన రాయ్ఫిల్ టనల్ చూడ్డానికి కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ టనల్ సముద్రం కింది నుండి నిర్మించబడింది. మనం భూమిని చీల్చుకుంటూ కిందికి వెళుతున్న కొద్దీ మనకు భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయి. అయితే వీటి మధ్య మూమెంట్ అనేది చాలా మెల్లిగా ఉంటుంది. కదులుతున్న ఈ ప్లేట్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. భూమికి 300 మీటర్ల లోతులో మనకు జాయింట్ క్రిస్టల్ కేవ్ అని పిలువబడే ఒక అద్భుతమైన గుహ చూడ్డానికి కనిపిస్తుంది. ఈ గుహలో చాలా పదునైన మరియు అత్యంత భారీగా కనిపించే క్రిస్టల్స్ నిర్మించబడి ఉంటాయి. ఈ రోజు నుండి 2 కోట్ల సంవత్సరాల క్రితం ఈ క్రిస్టల్ కేవ్ పూర్తిగా నీటితో నిండి ఉంది. ఆ నీరు 500 డిగ్రీల టెంపరేచర్ తో ఉడికిపోతుంది. ఆ నీరు చల్లబడి 58 డిగ్రీలకు చేరుకోవడానికి సుమారు 2,50,000 సంవత్సరాల సమయం పట్టింది. అదే సమయంలో కాల్షియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ అని పిలువబడే 2 కెమికల్స్ కలిసి జిప్సమ్ క్రిస్టల్స్ కి జన్మనిచ్చాయి. ఆ తర్వాత ఇవే క్రిస్టల్స్ గా మారాయి. భూమి నుండి 500 మీటర్ల లోతులో మనకు మార్బుల్స్ చూడ్డానికి కనిపిస్తాయి. ఈ మార్బుల్స్ భూమి యొక్క లక్షల సంవత్సరాల ప్రయాణంలో భాగంగా చనిపోయిన సముద్ర జీవుల ఎముకల నుండి తయారయ్యాయి. దీని తర్వాత ఇంకొంచెం కిందికి వెళితే మనకు శాండ్ స్టోన్ చూడ్డానికి కనిపిస్తుంది. భూమికి అత్యంత లోతున లభించే ఈ శాండ్ స్టోన్ ఉన్న ప్రదేశం ఒకప్పుడు ఒక ఎడారి ప్రాంతం. దీనిని బట్టి ఇప్పుడు ఉన్న ఎడారి మరియు సముద్ర తీరాలు రాబోయే కొన్ని లక్షల సంవత్సరాలలో శాండ్ స్టోన్ గా మారిపోతాయి. మనం భూమిని చీల్చుకుంటూ మరింత ముందుకు వెళ్లే కొద్దీ మిగిలిన పొరల కంటే చాలా భిన్నంగా ఉండే రాతి పొరలు చూడ్డానికి కనిపిస్తాయి. ఈ రాతి పొరల్లో ఇరీడియం అనే అరుదైన ఎలిమెంట్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ భూమిపై చాలా అరుదుగా దొరుకుతుంది. వాస్తవానికి చెప్పాలంటే భూమిపై లభించే ఈ అరుదైన ఎలిమెంట్ అంతరిక్షం నుండి వచ్చింది. ఈ రోజు నుండి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి కురిసిన గ్రహశకలాల వర్షం నుండి ఈ ఎలిమెంట్ భూమిపైకి వచ్చింది. భూమికి 660 మీటర్ల లోతులో అమెరికా ద్వారా నిర్మించబడిన ఒక ప్లాంట్ చూడ్డానికి కనిపిస్తుంది. భవిష్యత్ తరాలు రేడియేషన్ బారిన పడకుండా ఈ ప్లాంట్ లో రేడియో యాక్టివ్ వ్యర్థాలను సేకరిస్తారు. ఇక్కడి నుండి ఇంకొంచెం కిందికి వెళితే సౌత్ ఆఫ్రికాలో నిర్మించబడిన ప్రపంచంలోనే అత్యంత లోతైన మైనింగ్ చూడ్డానికి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ మానవుడు ఇంత లోతు వరకు అడుగు పెట్టలేదు. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 60 డిగ్రీలు ఉంటుంది. పైన ఉన్న నేల ఎప్పుడైనా జారిపోవచ్చు. ఇక్కడి నుండి ప్రయాణం ప్రమాదకరమైనదైనప్పటికీ భూమిని చీల్చుకుంటూ దీనిని పూర్తిగా అన్వేషిద్దాం. దాదాపు 2.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న నీరు ఈ పగుళ్లలోకి ప్రవేశించడం వల్ల నీటితో పాటు బంగారు కణాలు కూడా ఇక్కడ పేరుకుపోయాయి. ఈ పగుళ్లలో నుంచి బంగారు కణాలను వేరు చేయడానికి ఈ బంగారు గని నిర్మించబడింది. కానీ ఇక్కడ ఈ బంగారు కణాలకు కాపలాగా భూమిలో అత్యంత లోతులో నివసించే డెవిల్ వామ్స్ అనే మైక్రోస్కోపిక్ జీవులు ఉన్నాయి. ఈ జీవులు రాళ్లను తిని జీవనం సాగిస్తున్నాయి. అటువంటి ఈ జీవులకు వీడ్కోలు చెప్పి ఇక్కడి నుండి ఇంకొంచెం కిందికి వెళితే భూమికి 5 కిలోమీటర్ల లోతులో మనకు క్వార్ట్జ్ క్రిస్టల్స్ చూడ్డానికి కనిపిస్తాయి. వీటిని మొబైల్ సర్క్యూట్స్ లో ఉపయోగిస్తారు. ఇక్కడి నుండి ఇంకొంచెం కిందికి వెళితే భూమికి 6 కిలోమీటర్ల లోతులో మనకు సెఫైర్, రూబీ, ఎమరల్డ్ వంటి రంగురాళ్ల ప్రపంచం చూడ్డానికి కనిపిస్తుంది. నేడు మనకు లభిస్తున్న ఈ రంగురాళ్లు అన్ని ఇక్కడి నుండి వచ్చినవే. టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్ల అత్యంత లోతులో ఉన్న ఈ రంగురాళ్లు భూమి ఉపరితలంపైకి వస్తాయి. ఇవే కాకుండా ఇంకా భూగర్భంలో ఏం దాగి ఉన్నాయో ఎవరికి తెలియదు. 7 కిలోమీటర్లు కిందికి వెళితే ట్రిలియన్ టన్నుల ఉప్పు చూడ్డానికి కనిపిస్తుంది. భూమిపై నుండి 8 కిలోమీటర్ల లోతు వరకు వెళితే ఒక పోరస్ శాండ్ స్టోన్ యొక్క లేయర్ చూడ్డానికి కనిపిస్తుంది. ఈ లేయర్ లో ఆయిల్ పుష్కలంగా ఉంటుంది. దీని మూలం 15 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సముద్ర సంఘటనతో ముడిపడి ఉంది. ప్లవక్ అని పిలువబడే చాలా చిన్న జీవులు చనిపోయి వాటి శరీర పదార్థాలు సముద్రపు అడుగు భాగంలో పేరుకుపోయాయి మరియు లక్షల సంవత్సరాలుగా అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత పరిస్థితులు దానిని ఆయిల్ గా మార్చాయి. దీనినే మనం క్రూడ్ ఆయిల్ అని అంటున్నాం. భూమికి 10 నుండి 700 కిలోమీటర్ల లోతు వరకు లిక్విడ్ మ్యాగ్మా చూడ్డానికి కనిపిస్తుంది. ఇంత లోతు నుండి పర్వతాలు లావాను బయటకి చిందిస్తూ ఉంటాయి. ఇదే లావా అప్పుడప్పుడు సముద్ర ఉపరితలంపై విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. ఇక్కడి నుండి 25 కిలోమీటర్లు కిందికి సుదీర్ఘ ప్రయాణం చేస్తే మనం మన భూమి యొక్క మొదటి పొర
అంటే క్రస్ట్ ని దాటి మ్యాంటిల్ లోకి అడుగు పెడతాం. ఈ మ్యాంటిల్ అనేది దాదాపు 35 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఇది మొత్తం భూమిలో దాదాపు 84% భూభాగాన్ని కలిగి ఉంటుంది. ఈ మ్యాంటిల్ అనే లేయర్ లిక్విడ్ మరియు సాలిడ్ ఫామ్ లో కాకుండా నిరంతరం కదులుతూ ఉండే సాలిడ్ టైప్ లేయర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉండే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు భూమి కంటే 25,000 రెట్ల ఎక్కువ ఒత్తిడి ఈ ప్రదేశాన్ని ఫ్లూయిడ్ స్టేజ్ లో ఉండేలా చేస్తుంది. ఈ మ్యాంటిల్ మన కాంటినెంట్స్ ని కదిలిస్తుంది. ఇక్కడ ఉండే ఒత్తిడి కారణంగా భూమి యొక్క క్రస్ట్ నిరంతరం కదులుతూ ఉంటుంది. భూమికి 250 కిలోమీటర్ల లోతులో మనకు వజ్రాలు చూడడానికి కనిపిస్తాయి. ఈ వజ్రాలు భూమి లోపల చాలా అధిక పీడనం వల్ల ఏర్పడతాయి. కానీ ఏ మానవుడు లేదా ఏ డ్రిల్లింగ్ మెషిన్ ఇంత లోతు వరకు చేరుకోలేదు. అలాంటప్పుడు మనకు వజ్రాలు ఎక్కడ నుండి లభిస్తాయని మీకు సందేహం రావచ్చు. వాస్తవానికి చెప్పాలంటే మ్యాంటిల్లో 700 కిలోమీటర్ల లోతులో ఉండే లిక్విడ్ మ్యాగ్మా బయటకి విస్ఫోటనం చెందినప్పుడు అది వజ్రాలను కూడా ఉపరితలానికి తీసుకువస్తుంది. అలా వచ్చిన వజ్రాలను ప్రాణాలకు తెగించి సేకరిస్తారు. అందుకే వజ్రాల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో మనకు అకస్మాత్తుగా సముద్రం చూడ్డానికి కనిపిస్తుంది. అసలు ఇంత లోతులో ఇక్కడ సముద్రపు నీళ్లు ఎక్కడ నుండి వచ్చాయన్నదే అసలైన ప్రశ్న. శాస్త్రవేత్తల ప్రకారం టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా సముద్రపు నీటిలో కొంత భాగం భూమి లోతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా ఏర్పడినదే ఈ సముద్రం. ఇక్కడి నుండి మనం మరింత ముందుకి వెళుతున్న కొద్దీ లిక్విడ్ మ్యాగ్మా, సముద్రం వంటివి చూడ్డానికి కనిపించవు. 700 కిలోమీటర్ల నుండి 2889 కిలోమీటర్ల లోతు వరకు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ మనం మెల్లిమెల్లిగా భూమి ఔటర్ కోర్ లోకి చేరుకుంటాం. భూమి యొక్క కోర్ 2 భాగాలుగా విభజించబడింది, ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. 2889 కిలోమీటర్ల నుండి 5150 కిలోమీటర్ల వరకు ఔటర్ కోర్ ఉంటుంది. 5150 కిలోమీటర్ల నుండి 6371 కిలోమీటర్ల వరకు ఇన్నర్ కోర్ ఉంటుంది. మనం మ్యాంటిల్ నుండి ఔటర్ కోర్ లోకి అడుగు పెట్టగానే 4400 డిగ్రీల టెంపరేచర్ తో ఉడికిపోతున్న ఐరన్, నికిల్ మరియు ఇతర లైటర్ ఎలిమెంట్స్ లిక్విడ్ ఫామ్ లో చూడ్డానికి కనిపిస్తాయి. భూమిపై ఉన్న బంగారం మరియు ప్లాటినంలో దాదాపు 99% ఈ కోర్ లో చూడ్డానికి కనిపిస్తాయి. ఈ రోజు నుండి 454 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి ఏర్పడింది. భూమి ఏర్పడినప్పుడు భూమి మధ్యలో ఉన్న కోర్ ఏర్పడడానికి సుమారు 50 కోట్ల సంవత్సరాల సమయం పట్టింది. ఆ సమయంలో భూమిపై ఉన్న భారీ మూలకాలు అంటే హెవీ ఎలిమెంట్స్ భూమి మధ్యలోకి చేరుకున్నాయి మరియు తేలికైన మూలకాలు అంటే లైటర్ ఎలిమెంట్స్ భూమి యొక్క మ్యాంటిల్ మరియు కోర్ లోకి చేరుకున్నాయి. భూమి యొక్క ఈ కోర్ మన చంద్రుడి కంటే పరిమాణంలో చాలా పెద్దది. ఇది పూర్తి భూమికి పవర్ హౌస్ లాంటిది. ఔటర్ కోర్ లో ఐరన్ లిక్విడ్ స్టేజ్ లో ఉండడం వలన అది అత్యధిక ఎలక్ట్రిక్ కరెంట్ ని జనరేట్ చేస్తుంది. దీని కారణంగా మన భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సూర్యుడి నుండి వచ్చే చార్జ్ పార్టికల్స్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇక్కడి నుండి 2200 కిలోమీటర్లు కిందికి వెళితే 5150 కిలోమీటర్ల లోతులో ఇన్నర్ కోర్ వస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ ఇన్నర్ కోర్ సెమీ లిక్విడ్ స్టేట్ లో ఉండవచ్చు. ఈ ఇన్నర్ కోర్ భూమి లోపల సపరేట్ గా దాని సొంత కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 6500 డిగ్రీలు ఉంటుంది. ఈ ఇన్నర్ కోర్ లో ఉండే ప్రెషర్ భూమి ఉపరితలంపై ఉండే ప్రెషర్ కంటే సుమారు 2 కోట్ల రెట్లు ఎక్కువ. ఈ ఇన్నర్ కోర్ ఐరన్ మరియు నికిల్ వంటి ఎలిమెంట్స్ తో తయారు చేయబడి ఉండడం వలన ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్స్ నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అయినా సరే ఇక్కడి నుండి 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి కిందికి వెళితే 6371 కిలోమీటర్ల లోతులో మనం భూమి యొక్క కేంద్రానికి చేరుకుంటాం. ఇక్కడితో మన ప్రయాణం ముగుస్తుంది. నిజానికి చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు ఈ రోజు ఈ వీడియోలో భూమి కింద ఉన్న అన్ని ప్రదేశాలను అన్వేషిస్తూ భూమి కేంద్రానికి చేరుకున్నారు. కాబట్టి ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.